తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి దగ్గర కొంచెం 5 to 10 minutes వాక్. సో నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో ఆ టెంపుల్ ఎలా ఉంటది ఏంటి అని అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా డెఫినెట్ గా వాచ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే రోడ్డు మీద నుంచి నడుచుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్ కి. స్టేషన్ ఇదా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మీద నుంచి నడుచుకొని ఆ టెంపుల్ కి అయితే మేము రీచ్ అవ్వాలి. మేబీ ఒక 5 to 10 minutes వాక్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. సో మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇది ఎంట్రన్స్ స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వెళ్లాల్సి ఉంటది టెంపుల్ దగ్గరికి. అరౌండ్ ఒక 100 స్టెప్స్ అనేసి అన్నారు. సో లెట్స్ సీ. 30 60 60 10 70. సో ఇలా మన హాఫ్ స్టెప్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వస్తాం మనం. సో ఇదంతా రోడ్, మనకి మెయిన్ రోడ్. అండ్ ఇది ఆర్చ్, మన ఎంట్రన్స్ అయిన ఆర్చ్ ఇదంతా. అండ్ ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఒక్కొక్క చిన్న ఒక్కొక్క స్టెప్ దగ్గర మనకి ఒక్కొక్క టెంపుల్ అయితే ఇలాగా చిన్న టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రెసెంట్ అయితే మనం గణేష్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. మనం అయితే ఇలా గణేష్ విగ్రహం దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ దండం పెట్టుకుని నెక్స్ట్ దేవుడి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. దేవుడికి సంబంధించిన కన్నేసి అన్నారు. నేమ్ అయితే నాకు తెలియదు. దాన్ని అయితే ప్లగ్ చేస్తున్నాం సో శివుడికి పెట్టడానికి. హాఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట, చిన్ని టెంపుల్. పక్కన మనకి హనుమాన్ స్టాచ్యూ ఉంటది. అండ్ సో నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఒక 2 minutes రెస్ట్ అవుతున్నాను అనమాట. మేము వచ్చిన టెంపుల్ కూడా నాగమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 minutes వాక్ ఉంటది. సో అక్కడ నుంచి మనం స్టెప్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మెట్టు ఎక్కేటప్పటికి మనకి ఒక్కొక్క టెంపుల్ ని మనం రీచ్ అవుతూ ఉంటాము. ఫస్ట్ మనం గణేష్ టెంపుల్ ని చూసాం. దాని తర్వాత మనం ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చాము. అక్కడ నుంచి హనుమాన్ గాడ్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్, చిన్న టెంపుల్ ఉంటది పైన. అండ్ ఇంకా పైకి వెళ్తే నాగంశెల్ టెంపుల్ కి అయితే మనం వెళ్తాము. సో ఇక్కడ మా ఈశ్వర లింగం దగ్గరికి మనం అయితే పూజ చేసుకున్నాం. పూజ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే నెక్స్ట్ పైకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ నా ఫస్ట్ విజిట్ ఇది. సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాను అనమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా, చాలా డిఫరెంట్ ప్లేస్. చాలా మంది జనాలు కూడా వస్తూ ఉంటున్నారు. సో లెట్స్ గో, కొంచెం ఇంకా ముందుకైతే వెళ్దాము. నాకు తెలిసినంత వరకు ఇంకా వింటర్ సీజన్ అయితే అయిపోయింది. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణమో మాటలు లేవు చెప్పడానికి, అంత దారుణంగా ఉంది ఎండ అయితే. వాడిపోయి ఇంకా మసాలా దోశ అయిపోతున్నా చెప్పాలంటే. అయ్యప్ప స్వామి టెంపుల్ విగ్రహం దగ్గరికి వచ్చేసాము. ఇలా అనమాట, లాక్ చేసి ఉంది ప్రెసెంట్. ఇలా దారుందా వెళ్ళడానికి? మీరు ఎవరు పాడర్లే. ఈ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు కూడా వేసేస్తాను. ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. 2 పిలకలతో వస్తుంది ప్రొఫైల్. సో ఇది హనుమాన్ విగ్రహం అన్నమాట. సో పక్కనే అయ్యప్ప స్వామి విగ్రహం పక్కన తీయట్లేదు. నెక్స్ట్
అండ్ ఇది మనం హాఫ్ వే స్టెప్స్ నడుచుకొని వచ్చాము. సో ఇలా ఉంటాయి హనుమాన్ విగ్రహం అండ్ అయ్యప్ప స్వామి విగ్రహం. సో అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కుమారస్వామి. మేమైతే అక్కడి నుంచి ఇలా ఫ్రంట్ కి నడుచుకొని వచ్చాం. మధ్యలో ఇలాగ పెద్ద చెట్టు ఏదో ఉంది, కొబ్బరి చెట్టు అదే సారీ. ఇది నెక్స్ట్ విగ్రహం మనం సాయిబాబా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటది చూడడానికి. సో ఇవైతే ఇందాక నాకు పరిచయమైన ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు, 3 girls, 3 sweet little girls. దాని తర్వాత ఇక్కడ నుంచి అది రైల్వే స్టేషన్. మేము ఆ చివరి నుంచి వచ్చాం. మా రైల్వే స్టేషన్ క్రాస్ అయితే మా ఆంటీ వాళ్ళ హౌస్. అండ్ ఇదంతా వ్యూ ఫుల్ గ్రీనరీ అన్నమాట మనకి ఇక్కడ నుంచి. చల్లగాలి కూడా ఉంది, బట్ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఎండకి. కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నంది ఉంటది అనమాట. దాని తర్వాత శివుడు పార్వతి విగ్రహం. కొంచెం పైకి వచ్చిన తర్వాత శివుడు పార్వతి గణేష్ విగ్రహం అన్నమాట. సో ఇలా ఇక్కడ శివ పార్వతి దేవి మన విగ్రహం అయిపోయిన తర్వాత ఇది మనం ఎక్కువ వచ్చిన స్టెప్స్ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చాలా పైకి వెళ్ళాలి, చూస్తున్నారు కదా. మనం ఇంకా హాఫ్ వే లో ఉన్నాము, ఇంకా పైకి అయితే వెళ్ళాలి. ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నమాట. సో కొంచెం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అండ్ వాష్రూమ్ అండ్ వాటర్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇంకా మనం చాలా పైకి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే మనం నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్దాం. అమ్మవారికి వచ్చిన సారీస్. ఇది కూడా చాలా పెద్ద రూమ్ అన్నమాట. సో అమ్మవారి విగ్రహం. సో ఎట్ లాస్ట్ మనైతే నాగంతల్లి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అటువైపు చూస్తే మనకి ఫోటో ఉంటది. సో ఇక్కడ నుంచి అక్కడికి అయితే అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, బికాస్ సండే కదా, చాలా ఎక్కువ మంది వచ్చారు. మరీ అంత ఎక్కువ మంది కాదు, బట్ ఓకే. అక్కడ సో ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ పైన ఇది మొత్తం తొప్పలు యాక్చువల్లీ. ఈ పైన బుద్ధుడి బొమ్మ ఉందంట. సో స్లిప్ అవుతావు, డ్రెస్సెస్ బాగా దీంట్లో వేసుకుని అర్థం కావాలంట. పైకి రీచ్ అయ్యాను. ఇదంతా తుప్పలు. ఓకే, ఇక్కడ ఉందా? చాలా ధైర్యం చేసి వచ్చా ఒక్కడిదాన్నే. యాక్చువల్లీ ఎవరు రాలేదు కూడా. పొత్తుడి విగ్రహం ఇదిగోండి. ఈ డ్రెస్ తో ఇన్ని షర్ట్లుంది. ఓకే, ఈ డ్రెస్ తో ఇన్ని సాహసాలు. ఓ బాయ్, కమ్ ఆన్ యూ టచ్. యా షిట్ బ్రో, చూడండి ఎంత పైకి నేను వచ్చాను. లిటరలీ పుచ్చుకుంది. యా, యూ కెన్ చెక్ దిస్ విగ్రహం. ఎంత టాప్ లో ఉన్నాను నేను. బుద్ధుడి విగ్రహం అన్నమాట ఇక్కడ. సో లెట్స్ గో డౌన్. మళ్ళీ సేమ్ సాహసం చేసి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి ఈ రోడ్ లో. షిట్ బ్రో, ఓకే
నెక్స్ట్ స్టెప్ ఓకే. యాక్చువల్లీ ప్యాంట్ షర్ట్స్ కరెక్ట్, బట్ టెంపుల్ అనేసి నేను ఈ డ్రెస్ వేసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. సో లెట్స్ చెక్. వస్తున్నా. Oh boy. Come on. No. సో చూడండి తుప్పలు లెట్టాలి, మొత్తం తుప్పలు. యా వాడచ్చు. ఇదంతా డౌన్. అసలు ఫోన్ ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియట్లేదు. డౌన్. ఇప్పుడు నేను ఆ డౌన్ దిగాలి, ఇది నాకు పెద్ద టాస్క్. సో లెట్స్ సీ. ఆఫ్టర్ డన్ విత్ మై ట్రెక్కింగ్, శివుడు విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో లెట్ మీ షో యూ. ఫోటో తీసుకుంటున్నారా? శివుడు విగ్రహం. చాలా హ్యాపీ అన్న ఫోటో. అండ్ పైనుంచి వ్యూ కూడా మనకి ఇలా ఉంటది అనమాట. రైట్ టాప్ లో ఉన్నాం మనం. ఆ రోడ్ లో నుంచి మనం నడుచుకొని వచ్చాము. ఈ రోడ్ లో నుంచి నడుచుకొని వచ్చి, సో ఇలా ఇక్కడ ఎంట్రన్స్ ఉంటది మనకి. సో ఇంకా పైకి ట్రెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ వాటర్ కావాలి, అని బ్యాడ్లీ వాటర్ లేదు. కిందకి వెళ్ళే వాటర్ తాగడం మీద చేసి ఇంకా డైరెక్ట్ టు హోమ్. సో రైట్ టాప్ లో ఉన్నాం మేమైతే. ఓకే కొంచెం వాక్ ఇస్తున్నారా? పర్వాలేదు. సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది, మేమైతే రిటర్న్ అవుతున్నాం. సో నా ఫస్ట్ విజిట్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ కొత్త ప్లేస్ అయితే విజిట్ చేస్తాను త్వరలోనే. ఐ హోప్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో. సో ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇది కూడా రైల్వే స్టేషన్ అన్నమాట. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది రైల్వే స్టేషన్ మొత్తం. అండ్ ఇది మెయిన్ స్టేషన్ అనేసి అంటున్నారు. లైక్ విశాఖపట్నం కాదు, దువ్వాడ మెయిన్ రైల్వే స్టేషన్. సో ఏ ట్రైన్స్ అయినా ఇక్కడ నుంచి మెయిన్ స్టేషన్ గా అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ అది మనకి ఎంతవరకు నిజమో 100% మనకి తెలీదు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ గా చెప్తారు. అయితే రైల్వే క్వార్టర్స్ అన్నమాట. ముందైతే అసలు ఈ రోడ్స్ ఇలా ఉండేవి కాదు, చాలా ఘోరంగా ఉండేవి. సో ఇప్పుడైతే ఈ రోడ్స్ అవన్నీ అవి టూ వే రోడ్స్ అన్నమాట. కాకపోతే ట్రాఫిక్ కూడా ఫ్రంట్ కి బ్యాక్ కి వెళ్తూ ఉంటాయి. సో మనం అటు ఇటు చూసుకొని కళ్ళిప్పి మరి రోడ్డు క్రాస్ చేయాలి. సో మేమైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎట్ లాస్ట్ ఆ టెంపుల్ విజిట్ ఇస్ డన్. క్వార్టర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈ కర్రోడ్ మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఒరే కర్రోడా. అండ్ ఇంకొకటి ఇక్కడ పడుకున్నాడు. అండ్ ఇది మొత్తం ఇదంతా పార్క్ అన్నమాట. లైక్ ఇదంతా పార్క్. హీ స్లీపింగ్ హియర్ అని చూసి భయపడి వెళ్ళిపోతున్నాడు. చాలా పప్పీస్ ఉన్నాయి, బట్ ఎక్కడ పడుకొని ఉంటాయి నాకు తెలిసి. ఇదంతా వాకింగ్ పార్క్, బట్ ఎవరు యూజ్ చేయట్లేదు. ఇదంతా బట్టలు ఆరబెట్టుకునే పార్క్ ఏదో ఒకటి. ఇదేమొచ్చి మా ఆంటీ హౌస్. సో అట్ లాస్ట్ వి రీచ్. సో ఇదంతా మనకి రైల్వే క్వార్టర్స్ అన్నమాట. మొత్తం ఇలా ఉంటాయి. ఆంటీ వాళ్ళు బోల్డ్ చెట్లు పెంచుతారు. అఫ్ కోర్స్ చాలా చెట్లు ఉంటాయి. అది వచ్చేసి జాక్ ఫ్రూట్ ట్రీ. ఇది మొత్తం ఇది మ్యాంగో ట్రీ. మ్యాంగోలు వచ్చేస్తే ఇంకా మే స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ అయితే మాత్రం ఫోటో తీస్తాం. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటే బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.